హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో ఇవాళ కడప జిల్లా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ గారు ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఎంతవరకు నిజాలు, ఇవాళ గెలుపు ఏ స్థాయిలో ఉంది, తెలుగుదేశం గెలుపుని మనం ఏ రకంగా చూడాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మాట్లాడదాం. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, పులివెందులలో రకరకాల ప్రలోభాలకు గురి చేశారు, అసలు ఓటు హక్కు వినియోగించుకొని ఇవ్వలేదు, గందరగోళం జరిగింది, మా మీద దౌర్జన్యం చేశారు, ఓటు హక్కు వినియోగం పక్క ఒక విలేజ్ నుంచి ఓటు ఇంకో విలేజ్కి వెళ్ళి వేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు, ఇంత దారుణమైన పరిస్థితి క్రియేట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న వాపోతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇవాళ రిజల్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,000 చిల్లర ఓట్లు వస్తే ఈయనకు 600 చిల్లర ఓట్లు వచ్చినాయి వైసీపీ. అంటే ఎంత కాదన్నా అది వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన అడ్డ పులివెందుల. ఎంత కాదన్నా ఇంత దారుణమైన పరాభవం వీలవుతుందా? ఏమీ దౌర్జన్యాలు జరగకుండానే ఈ గెలుపు సాధ్యమవుతుందా? ముఖ్యంగా అండి, పులివెందుల అన్నది రాజారెడ్డి టైం నుంచి కూడా తీసుకుంటే కనుక పారదర్శకంగా అక్కడ ఎన్నికలు జరిగిన సందర్భమే లేదు. ఏ ఎన్నికలను తీసుకోండి, అక్కడ ఇక్కడ బూతుల్లో కూడా డైరెక్ట్గా రిగ్గింగ్ చేసుకోవడం తప్ప ప్రతి ఎన్నికల్లో కూడా ఫ్యాక్షనిజం ముసుగులో కానీ లేదు రకరకాల ప్రలోభాలతో కానీ భయపెట్టడం కానీ చేసి ఎన్నికలన్నీ పులివెందుల ఏరియాలో అసెంబ్లీలో అలాగే జరుగుతూ వచ్చాయి. వాళ్ళని తాత రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అదే 30 ఏళ్ల నుంచి అసలు ఎన్నిక లేదు. అటువంటి పరిస్థితులలో ఈరోజు ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ అన్న దాని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, సామాజిక ఉద్యమకారులు కానీ ఎవరైతే సమాజం పట్ల అక్కర ఉన్న వాళ్ళు కానీ ఇదే మాటలు చెప్తూ వస్తుంటారు అన్నమాట. ఆ పద్ధతుల్లో పులివెందుల్లో కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగితే ఫలితాలు తారుమారైతాయని ఎప్పుడు చెప్పడం జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడు పవర్లో వాళ్ళే ఉండడం వల్ల ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అక్కడ ఎన్నికలు అలాగే జరుగుతాయేమో, అక్కడ ప్రజలంతా కూడా ఆ కుటుంబాన్ని తమదిగా భావించి వాళ్ళు అత్యంత ప్రేమతో వాళ్ళకి ఓట్లు వేస్తున్నారేమో అన్న విధంగా అది పోర్ట్రే అవుతూ వచ్చింది బయట ప్రపంచానికి. కానీ నిజానికి అక్కడికి పోయి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా కూడా మొత్తం పోలింగ్ బూత్లన్నీ వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళే పోయి అక్కడ వాళ్ళకి కావాల్సిన విధంగా రిగ్గింగ్ చేసుకుంటారు తప్ప ఫెయిర్ అండ్ ఫ్రీ ఎప్పుడు కూడా పారదర్శకంగా ఎప్పుడు ఎన్నిక జరగలేదన్న విషయం అక్కడున్న వాళ్ళకి, జిల్లా వాసులకి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం తెలిసిన విషయం. కరెక్టే సార్. గత ప్రభుత్వ హయాంలో లేదు, 30 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబం అక్కడ ఖచ్చితంగా దౌర్జన్యం చేస్తుంది, భయపెడుతోంది. సో వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, నామినేషన్లు వేయించట్లేదు. సో ఎంతైనా కానీ ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో నేనేం విభేదించట్లా. ఫస్ట్ టైము ఒక ప్రజాస్వామ్యానికి అవకాశం కలిగింది. అక్కడ 11 మంది నామినేషన్లు వేశారు. ఈ 11 మంది ఏంటి సార్ వ్యూహాత్మకమైంది? 11 అంకెలు ఇదేదో మరి కోఇన్సిడెంట్ అనుకోవాలా లేకపోతే వ్యూహాత్మకంగా దాన్ని సెట్ చేశారా కూడా తెలియదు మరి. కాకపోతే ఒకటి మాత్రం అంటే అక్కడ ఏ విధంగా మీరు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఓవర్వెల్మింగ్ గా చాలా ఒక ప్రజాస్వామ్యం ఒక తపనతో మేము ఓటేస్తాం, 30 ఏళ్ళుగా ఓటేయలేదు, ఇప్పుడు పోయి ఓటేస్తాం, ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం, మా నిజమైనటువంటి ప్రేమ ఎవరైతే మనకు పనికొస్తారో ప్రజల కోసం పనిచేస్తారో నిజంగా వారికి ఈసారి ఓటేద్దాం అన్నటువంటి ఒక భావనతో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఈ ఓట్లు శాతంగా అన్ని కూడా ముఖ్యంగా పులివెందుల ప్రజల్లో భావన మారిపోయింది పూర్తిగా. వైఎస్ కుటుంబం పైనటువంటి వాళ్ళకున్న అంకిత భావం, ప్రేమ, అభిమానాలు, భయం అన్నీ కూడా మారిపోయినాయి. ఎందుకు మారాయంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత అక్కడ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయినాయి. అక్కడ వైఎస్ సునీతమ్మ గారి యొక్క బాధ, ఆవేదన కానీ, అక్కడ ఆ కుటుంబంలో వచ్చిన చిలికలు కానీ, విజయమ్మ గారు బయటకు వచ్చి ఆమె కూడా షర్మిలమ్మ గారితో కూడా ఆమె సపోర్ట్ ఇవ్వడం కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం అలాగే వైఎస్ మనోహర్ రెడ్డి కుటుంబం అక్కడ లోకల్గా ఎన్నికలు జరగాలంటే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు లోకల్గా పోలింగ్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి సంధానకర్తగా ఉండేవాడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయనే లోకల్గా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు అన్ని కష్టాలు కూడా వింటూ అవి పరిష్కరిస్తూ అతను ఎప్పుడు మమేకమవుతూ ప్రజల్లో నోట్లో నాలుగులాగా ఉండే వ్యక్తి వివేకానంద రెడ్డి. ఎప్పుడు అటువంటి వ్యక్తిని చంపేసిన తర్వాత సునీతమ్మ గారి యొక్క బాధ, ఆమె యొక్క పోరాటం చూసిన తర్వాత
పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చేసింది పూర్తిగా. పులివెందుల ప్రజల్లో వైఎస్ కుటుంబం పైన, మాకు వైఎస్ వివేకానంద రెడ్డి, సునీతమ్మ గారి పైన వాళ్ళకి సానుభూతి, వాళ్ళకి ఒక దయ, కరుణ కూడా రావడం జరిగింది. అలాగే విజయమ్మ గారిని ఇంటి నుంచి గెంటేయడం కానీ, ఆస్తులు ఇవ్వకపోవడం కానీ, షర్మిలమ్మ గారికి కూడా ఆస్తుల్లో భాగం ఇవ్వకపోవడం కానీ, ఆమె బయట వచ్చి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో కన్ఫ్యూజన్ తయారు చేసినాయి. ఒకవేళ నిజంగా లోపల ప్రేమ ఉన్నా కూడా ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఎవరు నేరస్తులు ఎవరు కాదు అన్న విషయంలో వాళ్ళకి కూడా సందిగ్ధం ఏర్పడింది అనమాట. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో వాళ్ళు ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో అన్నిటికీ మించి ఈ 8 నెలల కాలం మాత్రమే ఉంది ఈ యొక్క జెడ్పీటీసీకి. రాబోయే తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉండబోతోంది. మరి ఇక్కడ అభివృద్ధి చెందాలన్నా, ఏ పథకాలు రావాలన్నా ఈ 8 నెలల కోసం మేము ఎందుకు అధికార పార్టీకి మేము ఓటేద్దామని కూడా ప్రజలు భావించి ఉండవచ్చు. ఓకే ఓకే. అయితే నేనేమంటా అంటే అసలు దౌర్జన్యమే జరగలేదంటారా మీరు? దౌర్జన్యం అనేదండి ఎన్నికలలో ఎప్పుడు కూడా మనము వేప విత్తనం వేస్తే వేపకాయ వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి పండే వస్తుంది, మామిడికాయ వస్తుంది. గత 5 ఏళ్లలో 2019-24లో ఎంత దౌర్జన్యకరంగా, అవినీతిగా, అసలు రాక్షస పాలన చేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుంది అదేవిధంగా. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఎలక్షనీరింగ్ చేయాలని కూటమి నుంచి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతవరకు ఒక హై హ్యాండెడ్గా అప్పర్ హ్యాండ్ తీసుకుందామని ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఎలాగూ అధికార యంత్రాంగం కూడా వాళ్ళ యొక్క కంట్రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడక్కడ కొంచెం ఫేవరిజం చూపించి ఉండవచ్చు. కానీ ప్రజల్లో మార్పు రాందే, ప్రజల్లో ఆ యొక్క చైతన్యం రాందే, ప్రజలు వచ్చి ఓటేయందే, ఇది మాత్రం ఈ విజయం సాధ్యం. వాళ్ళు దౌర్జన్యం చేశారు కాబట్టి మనము దౌర్జన్యం చేయాలి అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? అంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలనే సిద్ధాంతం ఇది మనం నమ్మం పూర్తిగా. బేసికల్ గా జనసేన పార్టీ నుంచి మనం నమ్మం. కానీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో, పొత్తులో మేము ఉన్నా కూడా ఆ యొక్క పోటీలో చేసింది వాళ్ళు, ఎలక్షనీరింగ్ చేసింది వాళ్ళు, ఆ తర్వాత మొత్తం ఆ పోలింగ్ మేనేజ్మెంట్ చేసింది మొత్తం కూడా వాళ్ళు అనమాట. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మా ప్రమేయం ఏమీ లేదు. అయినా పొత్తు ధర్మం ప్రకారం మేమేమంటాం, ప్రజల కోసం ప్రజల పక్షాన మనం నిలబడాలి కాబట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజల కోసం, మార్పు కోసం రాజకీయం అని చెప్పేసి ఒక పరిపాలన, సుపరిపాలన తీసుకురావాలని, జవాబుదారీ పాలన తీసుకురావాలని ఏదైతే కోరుకుంటున్నాడో ఆ లైన్లోనే మేము నడుస్తాం, ఆ లైన్లోనే మేము ప్రజల కోసం నిలబడతాం యాక్చువల్గా. కానీ తెలుగుదేశం వాళ్ళు ఇన్ కేసు వాళ్ళు గతంలో వాళ్ళకున్నటువంటి బిటర్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకున్నటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలు, బాధితులు కదా, వాళ్ళు ఆ క్రమంలో ఏమైనా ఒక అడుగు ముందుకేసి ఏమైనా చేశారో మాకు తెలియదు. కానీ అధికార యంత్రాంగం కొండకొచ్చో డెఫినెట్ గా అధికార పార్టీ కొంచెం ఎడ్జ్ వస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉందని భావించవచ్చా మనం? అంటే ఇది కేవలం దౌర్జన్యం చేసిన గెలుప, లేకపోతే ప్రజల నుంచి వచ్చిన గెలుప? దౌర్జన్యం అనే మాట మేము నమ్మం. పొత్తులో ఉన్నాం, జనసేన పార్టీ నుంచి ఈ మాట మేము నమ్మం. కానీ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా చర్యకు ప్రతిచర్య అన్న విజయాన్ని వాళ్ళు ఏమైనా నమ్మారేమో. ఆ తర్వాత ప్రజల్లో కూడా మనకు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా మనం ఓట్లేసే అవకాశం వచ్చింది. మనం నిజంగా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మనం మనకు కావాల్సినటువంటి పథకాలు, అభివృద్ధిని మనం తెచ్చుకుందామని భావించారేమో. అలాగే ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత వాళ్ళకి ఏర్పడిన మీమాంస, సందిగ్ధం, ఇవన్నీ కూడా తీసుకొని ఈసారి మనం ఒక న్యాయం పక్షాన, ప్రజల పక్షాన, ప్రజాస్వామ్య పక్షాన మనం ఓటేద్దాం అనుకుని ఉండొచ్చని మేము భావిస్తాం. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు, ఒకటి ప్రజల్లో ఒక రకంగా భావన, 30 ఏళ్లుగా మనం అసలు ఎన్నిక దూరం అయ్యాం, ఇప్పుడు మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని తండోపతండాలుగా కథలొచ్చారు, జనం ఓట్లు వేశారు, ఆ కసిని తీర్చుకున్నారని భావిద్దాం. ఫస్ట్ థింగ్. రెండవది, పులివెందుల్లో ఒక పులి లాంటి వివేకానంద రెడ్డి ఆయన లేని లోటు స్పష్టంగా కనపడింది. అది కూడా ఆయన చంపారన్న ఒక ఆరోపణలు కూడా ఇవాళ వైసీపీ కూటమి భావన అనుకోవచ్చు. రెండు. మూడోది అభివృద్ధి. అధికారంలో ఉంది కదా ప్రభుత్వం, అభివృద్ధి అని. ఈ మూడు గాక మరి ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా గెలుపుకి? ముఖ్యంగా జనసేన పాత్ర ఎంత ఉంది ఈ గెలుపులో? జనసేన పాత్ర, మా నాయకుడు లక్ష్యం, ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన ఆదేశాల ప్రకారం మేము ఎప్పుడు కూడా పొత్తుకు ధర్మానికి కట్టుబడి ఉంటాం.
ప్రతి చోట ఏ 10 అసెంబ్లీలలో ఎక్కడికి పోయినా కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన 3 కూడా ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు సేవలు అందాలి, ప్రజలకు పథకాలు అందాలి, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీకి మేము సహకరిస్తున్నాం, తెలుగుదేశం పార్టీతో పాటుగా నడుస్తున్నాం, వాళ్ళకి మా పూర్తి సహకారం ఇస్తున్నాం. కానీ ఇక్కడ కొండకొచ్చో కొన్ని చోట్ల ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా అవినీతి జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా ఆ విషయంలో మాకైతే మాకు ఎటువంటి ప్రమేయం కానీ డిటాచ్మెంట్ అయితే మా పాత్ర. గెలుపులో మీ పాత్ర ఏంటి? గెలుపులో మీ కంట్రిబ్యూషన్ ఏంటి? గెలుపులో మా పాత్ర డెఫినెట్ గా మా ఓటు బ్యాంక్ అంటూ, జనసేన పార్టీ ఓటు బ్యాంక్ అంటూ పులివెందుల ముఖ్యంగా ఈ జెడ్పీటీసీ ఏరియాలో కూడా ఉంది. పట్టణంలో మా ఓటు బ్యాంకు సుమారుగా దాదాపు ఒక 25% దాకా జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. 25% పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో. సో ఇదంతా కూడా మేము తప్పనిసరిగా మేము గతంలో చేసిన ప్రచారం కానీ, మా నాయకుడి యొక్క సుపరిపాలన విధంగా ఆయన పద్ధతులు కానీ, ఆయన పరిపాలన చేసే విధం కానీ, ఈరోజు ఏ విధంగా పరిగెత్తిస్తున్నాడు అధికారులని, ఏ విధంగా గ్రామ స్వరాజ్యం కోసం గ్రామీణ రోడ్లు కానీ, తర్వాత గ్రామాలకు చేసేటువంటి అన్ని రకాల మేలు కానీ ఆయన పరిపాలన జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు గమనించారు. పొంగొత్తగా ఆయన పరిపాలన జరుగుతోంది. పరిపాలనలో జవాబుదారీతనం ఉంది, పారదర్శకత ఉన్న విషయాన్ని ప్రజలు గమనించారు. సో అందుకే ఆయన ఎంబడి ఉండే విధంగా, మా నాయకుడు చెప్పిన విధంగా, మేము కోరిన విధంగా తప్పనిసరిగా కూటమి ధర్మం ప్రకారం మా ఓట్లన్నీ కూడా కూటమి మా పార్ట్నర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి మా ఓట్లన్నీ కూడా పడ్డాయి. సో 25% ఉందంట. ఖచ్చితంగా ఉంది పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో. ఓకే, ఇప్పుడు ఈ గెలుపుని ఎట్లా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కసితో కోపంతో ఉన్నారని, సో వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో ఈ గెలుపుతోటి వైఎస్ఆర్సీపీ ఇక ఫ్లాప్ అయిపోయిందని ఏమైనా భావించాలా? బేసికల్గా ఎన్నికలలో గెలుపోటములే నిర్దేశిస్తాయి అధికారాన్ని. మనం ఈరోజు గెలిచాం కాబట్టి ప్రజల యొక్క ప్రతిస్పందనని మనం డెఫినెట్గా ఆహ్వానిస్తాం, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ. కానీ ఈ విజయంతో మనం విర్రవీగి కళ్ళు నెత్తికెక్కి మనం పులివెందుల్లో కనుక జగన్మోహన్ రెడ్డిని కొట్టేశామనుకుంటే మాత్రం అది భ్రమే. ఎందుకంటే ఇది ఓన్లీ బై ఎలక్షన్ మాత్రమే. జనరల్ ఎలక్షన్స్ లో మూడ్స్ మారుతూ ఉంటాయి. మన ఒంటిపైన భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, మన కళ్ళు నెత్తికెక్కి కండకావరంతో ప్రవర్తించకుండా ప్రజలకు అందుబాటులోకి ఉంటూ, అండ్ అట్ ద సేమ్ టైం టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేనకులు కానీ, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప ప్రజా కంటకులుగా మాత్రం మనం మారకూడదు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ పూర్తిగా బలహీనపడిందన్న ఒక అంచనాకు రాకూడదు. ఈ గెలుపుతో అలా రాకూడదు. ఎందుకంటే ప్రజల్లో గెలుపోవటములు మామూలు సహజం. ఈ రోజున్న ఓటమి రేపు గెలుపుగా మారచ్చు, ఈ రోజున్న గెలుపు రేపు ఓటమిగా మారచ్చు. మనం ఒంటిపైన భయంతో ప్రజలకు జవాబుదారీగా ఉన్నంత వరకు ఈ విజయాన్ని మనం ముందు తీసుకెళ్ళచ్చు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం నియోజకవర్గంలో గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక కసిగా అక్కడ కూర్చొని ఇగోగా తీసుకొని ఆయన అక్కడ మున్సిపాలిటీని లేకపోతే స్థానిక సంస్థని గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో 164 సీట్లు. సో కాబట్టి డెఫినెట్గా ఇది కేవలం ఇగో గేమ్ తప్ప అంతే. ఇందులో ఇంత పెద్ద జెడ్పీటీసీ ఎన్నిక బై ఎలక్షన్ అంటే చాలా 8 నెలలు చాలా సింపుల్. 8 నెలల పదవి కోసం ఇంత హడావిడి, ఇంత గందరగోళం, ఇంత డబ్బు ఖర్చు, ఇంత గందరగోళంగా పోలీసులు మోహరించడాలు, గొడవలు పడ్డాలు, కొట్టుకోవడాలు, హౌస్ అరెస్టులు చేయడాలు, కేవలం ఇదంతా కూడా ఇగోనే కదా. కుప్పంలో ఆ రోజు చేసిన దానికి ఫలితమే కదా ఇది. అలానే డెఫినెట్ గా ప్రజలకు కనిపిస్తోంది, చూసేవాళ్ళకి కనిపిస్తోంది, ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో అందరికి కూడా ఏంటంటే చర్యకు ప్రతిచర్యగా కనిపిస్తుంది తప్ప, మీరు ఆ రోజు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు, ఇన్ని కష్టాల పాలు చేశారు, ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు, మీరు అవినీతి అక్రమంగా మీరు అన్ని చేశారు కాబట్టి మీకు కూడా ప్రతిచర్య ఎలాగుంటుందో చూపిస్తామన్నటువంటి భావన కూడా కొంతమంది ప్రజల్లో కలుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది అంటే ఈ గెలుపుతోటి పార్టీల బలాబలాల్ని సిచ్యువేషన్స్ మారిపోయాయని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇది అక్కడ వరకే స్థానికంగా అక్కడ మోహరించిన బలాబలాలు అధికారంలో ఉండడం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడం కావచ్చు, 30 ఏళ్లుగా అసలు ఓటింగ్కి దూరంగా ఉండే ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టుగా ఓటింగ్కి వెళ్ళడం కావచ్చు, అలాగే ఆయన
వివేకానంద రెడ్డి గారి మరణం కావచ్చు, ఆ మరణించిన విధానం కావచ్చు, ఇవన్నీ వెరసి ఇవాళ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఒక మాట మాత్రం వాస్తవం ఏంటంటే, నువ్వేం విత్తావో అదే కోసుకుంటావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట అన్నారో అది ఆయన జీవితంలో ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతుంది. సో గతంలో కనీసం నామినేషన్లు కూడా వెయ్యనీయకుండా భయభ్రాంతులకు గురి చేసిన పార్టీ ఇవాళ కాక్ అండ్ బుల్ స్టోర్స్ అంటే నీతి వాక్యాలు వల్లించడం అనేది జనం కూడా అసహించుకునే పరిస్థితి కనపడుతుంది. మరొక అంశంతో మళ్ళీ వస్తాం. నమస్తే సార్. నమస్కారం.